ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కావలిపట్నంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ లో జనసేన కావలి నియోజకవర్గ నాయకులు సిద్ధు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేము, మారిపోతావు. పోరాట ధీరుడు, అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి, చిన్న వయసులోనే రాష్ట్ర బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోసి జనసేన పార్టీని ఏర్పాటు చేసి కష్టాల కడలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెనకబడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం నా వంతు నేను కర్తవ్యాన్ని అందించాలని ముకుంఠితమైన దీక్షతో ముందుకొచ్చి జనసేన పార్టీని ఏర్పాటు చేసి పోటీ చేయకుండానే 2014లో తెలుగుదేశం బీజేపీకి అనుబంధంగా ఉండి 2019 ఎన్నికల్లో ఎలక్షన్లో పోటీ చేసి పరాజయం చెందినప్పటికీ కూడా ఆలోచనతో నిర్ణయాలతో ముందుకొచ్చాం. ఓటమి గెలుపులు కాదు, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ముందుకొచ్చామని ముకుంఠితమైన దీక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పవర్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సోదరుడు చిన్న వయసులోనే రాజకీయ భావాలని పుణుకుపుచ్చుకున్న సిద్ధు, నాకు సిద్ధులో భగత్ సింగ్ అనిపిస్తున్నాడు. స్వాతంత్ర సమరం కోసం భగత్ సింగ్ ఏదైతే యుద్ధం చేశాడో చిన్న వయసులోనే భావాలను పుణుకుపుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి, యువతలో చైతన్యం తీసుకురావాలి, యువత కోసం పరితపించాలని సిద్ధు ప్రయత్నం చేస్తున్నాడు. నేను సిద్ధుకి చాలా సందర్భాల్లో చెప్పాను, భావాలు వేరు, జీవితం వేరు. నీ జీవిత సాఫల్యంలో నువ్వు విజయం సాధించాలంటే నీ పక్కన డబ్బు ఉండాలి. ఈ సమాజంలో నువ్వు రాణించాలంటే భావాలు ఒకటి, పోరాటాలు ఒకటే కాదు, జీవితంలో వ్యాపారాన్ని చేయి. నీకు ఒక ఫైల్ ఉంది, ఏదో ఒక రోజు నీకు ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నీకు దక్కుతుంది. తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి. కానీ ఇదే జీవితం కాదు, దీనితో పాటు నీ కుటుంబం కోసం, నీ మీద ఆధారపడ్డ వ్యక్తుల కోసం, అదేవిధంగా నీ ఎదుగుదల కోసం, పేదవాడి కోసం పరితపించే మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్న నీకు నీ జోబి నుండి డబ్బులు ఉన్న రోజున రాజకీయం నీ ఇంటికి వస్తుందని నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. నిజంగా అబ్బాయిలో భావం ఉంది, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని తపన ఉంది, నమ్ముకున్న సిద్ధాంతాన్ని భుజస్కంధాల మీద మోయాలని ఒక ఆలోచన ఉంది. ఒకే సిద్ధాంతం అతనికి తెలిసింది, తల్లి తండ్రి గురువు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది నాయకులు ఇక్కడికి వచ్చినా ఆ జెండా నీడనే బతుకుతున్నాడు, ఆ జెండాలోనే ఉన్నాడు. అందుకనే మేము కూడా ఆ అబ్బాయి యొక్క క్రమశిక్షణకి మేము కూడా ఫిదా అయ్యామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కారణం, రాజకీయాలు నడిచే క్రమంలో ఏ పార్టీ లేకపోతే పదవి వస్తుందో, ఏ పార్టీ లేకపోతే వర్కలు వస్తాయో, ఏ పార్టీ లేకపోతే వ్యాపారం చేసుకుందామని ఎదురు చూసే రోజుల్లో తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే ఒక పార్టీ, అది దైవమా, పార్టీనా, హీరోనా, తండ్రిగానా, ఒకే ఒక వ్యక్తిని చూసుకుని ఆ వ్యక్తి నీడలో, ఆ వ్యక్తి జెండాలోనే నిరంతరం కూడా పరితపిస్తున్నటువంటి సిద్ధుని ప్రత్యేకంగా అభినందిస్తూ, అయితే వారికి కూడా సలహా కూడా ఇస్తూ ఎప్పుడు కూడా
ప్రజా జీవితంలో సేవ చేసేటప్పుడు నీ మీద ఆధారపడ్డ వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారందరికీ కూడా నువ్వు అండగా ఉండాలి అంటే కొంత సమయం సంపాదన మీద కూడా మోజు పెట్టని చెప్పి తమ్ముడికి తెలియజేస్తూ ఒక గొప్ప నాయకుడు మన దేశానికి, రాష్ట్రానికి దొరికాడు. ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోతున్న రోజుల్లో, ప్రతిపక్షాలు నిర్వీర్యమైపోతున్న రోజుల్లో, ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెడుతున్న రోజుల్లో, రాక్షస పాలన విలయతాండవం చేస్తున్న రోజుల్లో, విధ్వంసకరమైన పరిపాలన నడుస్తున్న రోజుల్లో నేనున్నాను, యువకులారా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చిన బాధ్యత యువతుల మీదే ఉందని ముందుకు నడిచిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఫైరే చూసాం, కానీ ఆయన నిజాయితీని కూడా చూడాలి, ఆయనలో నిబద్ధతను చూడాలి, ఆయన ఆలోచనలు మనం చూడాలి, ఆయన మనసుని మనం చూడాలి, ఆయన హృదయ లోతుల్లోకి మనం వెళ్ళాలి. అప్పుడే నిజమైన పవన్ కళ్యాణ్ మనకు అర్థమవుతాడు. కుటుంబం నిరాదరణకు లోనైనా, సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు లొంగిపోయినా, ఓటమిని అంచుల్లో నిలబడి ప్రజలందరూ తిరస్కరిస్తున్న మొదటి ప్రయత్నంలో విఫలం చెందిన మొక్కవని ధైర్యంతో ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాక్షస పరిపాలన అంతమొందించేందుకు నడుము కట్టి ప్రతిపక్ష లీడర్ గా ఈ రాష్ట్రంలో నిలబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. 2014 నాడు చూస్తే పవన్ కళ్యాణ్ లో ఒక రకమైన సినిమా మ్యానియా కనిపించింది. కానీ 2020 నాడుకు అతను చూస్తే ఒక నేషనల్ లీడర్, ఒక వివేక